మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఎందుకంటే గొల్లపల్లి చీరకపల్లికి సంబంధించిన రిజర్వాయర్ని వెంటనే రద్దు చేయాలి, అలాంటి ఆలోచన ఉంచకూడదు అంటూ కూడా పూర్తి స్థాయిలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఉండే 6 గ్రామాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన బహిరంగ సభ కూడా ప్రారంభమైంది. ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఓ పోలీసుల బందోబస్తు ఒకవైపు అయితే మరోవైపు కార్యకర్తలు కూడా తరలి వస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. దాంతోపాటు ఫ్లెక్సీలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇతరత్ర అన్ని కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓ పక్కన పార్కింగ్కు సంబంధించి మరోవైపు ఫ్లెక్సీలకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది. సో మొత్తానికి తోరణాలు కూడా జరిగినాయి. గొల్లపల్లి చీరకపల్లికి సంబంధించిన రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆ రైతులు పూర్తి స్థాయిలో ప్రజలు దీక్షకు మద్దతుగా దీక్షా శిబిరానికి విచ్చేస్తున్నారు అంటూ కూడా మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి మరియు ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్మెల్యేకు సంబంధించి సిద్దిపేట తన్నీరు హరీష్ రావు గారికి స్వాగతం అంటూ కూడా ఓ పక్కన మనం చూడొచ్చు. దాంతోపాటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సంబంధించి ఆ స్వాగతం తెలుపుతున్న దృశ్యాలు కూడా కనబడుతుంది. సో మొత్తానికి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి కొనసాగుతున్న తరుణాన్ని అయితే చూడొచ్చు. ఇక పూర్తిగా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. దాంతోపాటుగా భారీగా కూడా జన సమీకరణ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా భారీగా కూడా వస్తున్న కారణం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు ఓ పక్కన పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తరలి వస్తున్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తానికి భారీ బహిరంగ సభ ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు అయితే కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ ఎంతవరకు ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే ఎలా చూడొచ్చు. గొల్లపల్లికి సంబంధించిన రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తన్నీరు హరీష్ రావు రావడం, ఇక్కడ సభ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. 102 రోజులుగా జరుగుతున్న ఈ దీక్ష ఏదైతే ఉందో ఆ సక్సెస్ అవుతుందా, ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? ఈ యొక్క విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా వెనక్కి జరగాల. ప్రభుత్వం చేస్తున్నది మొత్తం పొరపాట్లు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 6 టీఎంసీల నీళ్ళ కొరకు మన రిజర్వాయర్ నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి అంటున్నారు. ఆయన ఆ రిజర్వాయర్ పూర్తి చేయడానికనే మరి బ్రాంచ్ కెనాల్ బుద్ధారంకి వెళ్ళి గడప సముద్రం తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి 50 ఎకరాల వరకు నీళ్లు బాగా అందించి మొత్తం పంటలు పండే విధంగా నిరంజన్ రెడ్డి గారు చేసారు. ఇక్కడ ఆ నీళ్లకు మాకు తూము లేకున్నా నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో సన్నిహితంగా ఉన్నందున వారు మాట్లాడి నీళ్లు తెచ్చే విధంగా వనపర్తి జిల్లాకు పూర్తి స్థాయిలో పనిచేసిన ఆయన అతి త్వరలోనే ఆయన ఒక రిజర్వాయర్ను నిర్మాణం చేసి 6-7 టీఎంసీల నీళ్లు ఉండే విధంగా చేసినాక ఇక్కడ అవసరం లేని దగ్గర తెచ్చి రైతులను అక్కడ భూములు పోయి ఆ రైతులను ఇక్కడ వచ్చారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ భూములు పోతున్నట్టు వాళ్ళంతా బాధపడతారు కదా. ఇక్కడ నీళ్ళు వచ్చి దాని నుంచి లాభం లేదు. చిన్న కాలువ పెట్టుకుంటే మనకు నీళ్ళు వచ్చేదానికి ఒక రిజర్వాయర్ కట్టి వీళ్ళ కాంట్రాక్టర్ల కొరకు వీళ్ళ లాభం పడడానికి తప్ప వేరే మార్గం లేదనే మాట ప్రజలంతా గ్రహించారు. రైతులు 100 రోజులకి వెళ్ళి దీక్ష చేస్తారు. ఈ విషయంలో ఏమాత్రం ప్రభుత్వం వెనక్కి జరగకుండా ప్రజలు గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్